ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? ఆయనపై విద్రోహులు దాడి చేయనున్నారా? చంపేందుకు ప్రయత్నాలు చేయనున్నారా? కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయంటే అవుననే జవాబు వినిపిస్తుంది. అయితే ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ రోజు రోజుకు ముందుకు సాగుతున్నారు. తగ్గేదేలే అన్నట్లుగా ఒక్కో అడుగు బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇకపోతే ఏపీలో కూటమి వెనుక ఆయన చొరవ ఉంది. పైగా ఇటీవల జాతీయ అంశాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పటిష్టమైన వ్యవస్థ రావాలని కోరుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు మరింత బలోపేతం కావాలని భావిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. అంటే ఏపీతో పాటు జాతీయ రాజకీయాల పవన్ కీలకంగా మారుతున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో హిందూ మత పరిరక్షణ గురించి బలంగా మాట్లాడుతున్నారు. ఇలా ముందుకు సాగుతున్న క్రమంలో ఆయనకు వ్యక్తులు, వ్యవస్థలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. అయితే వాటిని పట్టించుకొని పవన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో సైతం ప్రత్యర్థులు పెరుగుతున్నారు. అందుకే ఆయన ప్రాణాలకు ముప్పు అని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కుల, మత, ప్రాంతీయ అంశాల్లో పవన్ కు వ్యతిరేకులు, ప్రత్యర్థుల నుంచి హాని ఉంటుందన్నది నిఘా వర్గాల హెచ్చరిక. అయితే గతంలో కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు పవన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై దాడి కూడా జరుగుతుందని, హతమార్చేందుకు ప్రయత్నాలు సైతం జరుగుతాయని అనుమానం వ్యక్తం చేశారు పవన్. ఇప్పుడు దాన్నే ధృవీకరిస్తున్నాయి నిఘా వర్గాలు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా కీలక భూమిక పోషిస్తున్నారు. ఏపీలో కూటమి ఏర్పడటంలో కూడా ఆయనదే కీలక పాత్ర. ఈ క్రమంలో వైసీపీకి వ్యతిరేకంగా వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రాకూడదని భావించారు. ఇందుకోసం బలంగా పనిచేశారు. ఈ క్రమంలో బలమైన వైసీపీకి ప్రత్యర్థిగా మారారు పవన్. ఒకానొక సమయంలో టీడీపీ కంటే జనసేన అనే ప్రత్యర్థిగా భావించింది వైసీపీ. దానికి కారణాలు లేకపోలేదు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అధికారంలోకి వెళ్తుందన్న భయం. అదే సమయంలో చంద్రబాబుకు బలమైన మద్దతుదారుగా నిలిచారు పవన్. ఇది వైసీపీతో పాటు రాష్ట్రంలోని ఒక వర్గానికి సహించని విషయం. భిన్న మతాలు, భిన్న జాతుల కేంద్రమే ఇండియా. అయితే సువిశాల హిందూ దేశం కూడా మనదే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల పరిరక్షణ ధ్యేయంగా సనాతన ధర్మ పరిరక్షణకు నడుం కట్టారు పవన్. ఈ క్రమంలో హిందూ మతం వ్యతిరేక వర్గాలకు ప్రత్యర్థిగా మారారు. అందుకే ఇప్పుడు పవన్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చేశారు పవన్. పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే దీని వెనుక పవన్ ఇచ్చిన సనాతన ధర్మ పరిరక్షణ పిలుపు ఉందన్నది ఒక విశ్లేషణ. ఈ ఒక్క పోరాటంతో పవన్ జాతీయ స్థాయిలో సైతం ప్రభావం చూపగలరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైనా తిరుగులేని నేతగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు. అదే పవన్ కు ఇబ్బందికరంగా మారింది. ఆయనను హతమార్చాలని ప్రత్యర్థులు భావిస్తున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు సంబంధించి ఎటువంటి ధృవీకరణలు లేవు. అందుకే ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.